లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి ఏ న్యూస్ చూసినా టారిఫ్స్, టారిఫ్స్, టారిఫ్స్. అసలు టారిఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుండి మనం ఒక యాపిల్‌ని యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసినాం అనుకుందాం. ఈ ఎక్స్‌పోర్ట్ చేసిన యాపిల్ పైన యూఎస్ గవర్నమెంట్ వేసే టాక్స్‌నే మనం టారిఫ్ అంటామనమాట. సో, టారిఫ్ వేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి అని మీకు అనిపించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుండి యూఎస్‌కెళ్ళిన ఈ యాపిల్ కాస్ట్ ₹100 అనుకుందాం. యూఎస్ గవర్నమెంట్ 50% టారిఫ్ ఏసింది. ఇప్పుడు ఈ యాపిల్ కాస్ట్ ఎంతయింది? 150 అయింది. అంటే ఈ 50 ఎక్స్‌ట్రా ఏదైతే మనం కడుతున్నామో అది టారిఫ్ అన్నమాట. అది టాక్స్ అన్నమాట. సో, 150 అయితే ప్రాబ్లమ్ ఏముంది? ఒకవేళ 90% టారిఫ్ ఏస్తారు. అప్పుడు 190 అయితది. సో, 150 అయితే ప్రాబ్లమ్ ఏంది? 190 అయితే ప్రాబ్లమ్ ఏందంటే, ఇప్పుడు యూఎస్‌కి పాకిస్తాన్ నుంచి కూడా యాపిల్స్ వచ్చినాయి అనుకుందాం. పాకిస్తాన్ మీద వాళ్ళు 10% టారిఫ్ ఏసారనుకో, ఇప్పుడు యాపిల్ కాస్ట్ 100 అనుకుంటే 10% టారిఫ్ కలిపితే 110 అయితది. అంటే ఇండియా నుంచి వచ్చే యాపిల్ కాస్ట్ ఏమో 150, పాకిస్తాన్ నుంచి వచ్చే యాపిల్ కాస్ట్ ఏమో 110. ఒక కస్టమర్‌గా మీరెళ్ళినప్పుడు ఈ 2 యాపిల్స్‌లో ఏ యాపిల్ తీసుకుంటాం మనం? తక్కువగా ఏదైతే వస్తుందో ఆ యాపిల్ తీసుకుంటాం. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే యాపిల్ తీసుకుంటాం. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి తక్కువ టారిఫ్ ఉంది కాబట్టి తక్కువకు వస్తుంది మనకి. ఇండియా మీద ఎక్కువ టారిఫ్ ఉంది కాబట్టి ఇండియా యొక్క యాపిల్ ఎక్కువ అయింది. ఎక్స్‌పెన్సివ్ అయింది. సో, ఇలా అవ్వడం వల్ల ఏమైతది? ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ అనేవి మెల్లిమెల్లిగా పడిపోతాయి. బిజినెస్ దెబ్బతింటది. జాబ్స్ పోతాయి. రెవెన్యూ తగ్గుతది. సో, గూడ్స్ అనేవి కాస్ట్‌లీ అయితాయన్నమాట. సో, ఎక్కువ టారిఫ్స్ ఉండడం వల్ల ఎక్కువ మనకు ప్రాబ్లమ్ అయితదనమాట. ఏ కంట్రీ మీద అయితే ఎక్కువ టారిఫ్స్ ఏస్తారో ఆ కంట్రీ యొక్క ఎక్స్‌పోర్ట్స్ పడిపోతాయి. వేరే కంట్రీ నుంచి ఎక్కువ ఎక్స్‌పోర్ట్స్ ఎళ్తాయన్నమాట. సో, ఇది ఎంటైర్ కొంచెం ఎకానమీకి కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. సో, అందుకే టారిఫ్స్ పెరగడం వల్ల ఇది సమస్య.